మన ఫస్ట్ రౌండ్ తగ్గేదేలే. మేము ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాం. మీ ఫన్నీ క్వశ్చన్స్ కి మీరు క్రియేటివ్ గా చాలా ఇన్నోవేటివ్ గా ఆన్సర్స్ చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, రాత్రిపూట హారర్ సినిమాలు చూసాక మీకేమనిపిస్తుంది? టాలీవుడ్ లో తెల్లగా, హాలీవుడ్ లో నల్లగా ఎందుకుంటాయని నా డౌట్. ఏంటి? దయ్యాలు. టాలీవుడ్ లో తెల్లగా ఉంటాయి, హాలీవుడ్ లో నల్లగా ఉంటాయా? ఓహో, హాలీవుడ్ లో నల్లగా ఉంటాయి దయ్యాలు. అవి గ్రీన్ కలర్ లో కనిపిస్తూ ఓ, ఉంటాయి. నీ గ్రీన్ కలర్ లో కూడా కనబడుతున్నా? ఎవరా వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? నాకు బ్లాక్ అండ్ వైట్ లోనే కనపడుతుంది. బ్లాక్ అండ్ వైట్ లో. ఓహో, మీరు హర్రర్ పిక్చర్ చూడాల్సిన పని లేదు. మీ ఇద్దరు ఎస్పెషల్లీ అద్దంలో చూడండి, సింపుల్ అయిపోతుంది. అక్కడ దాకా ఎందుకు కార్తీక్, పక్కన నువ్వు ఉన్నావు కదా. హారర్ మూవీస్ లో దయ్యాలుగా అమ్మాయిలు ఎందుకుంటారు, అబ్బాయిలు ఎందుకుంటారు? అమ్మాయిలు అంటేనే దయ్యాలని వాళ్ళు ఫిక్స్ చేశారు ముందు. నాకు అర్థం కాలేదు సార్. అమ్మాయిలు అంటేనే దయ్యాలని వాళ్ళు ఫిక్స్ చేశారు ముందు. అవును, నిజంగా ఏ సినిమాల్లో కూడా ఆడదయ్యాలు ఉంటాయి కానీ మగ దయ్యాలు ఉండవు కదా. నువ్వు తప్పు చెప్పావు. మాక్సిమం మూవీస్ లో అబ్బాయి దయ్యాలే ఉంటారు. ఎక్కడ ఉంటారమ్మా? అరుంధతి మూవీ చూసావా? అరే అబ్బాయి సోను సూద్ దయ్యం కాదు, ప్రేతాత్మ. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? క్యూట్ గర్ల్. హర్రర్ మూవీస్ లో దయ్యాలు డూప్లికేట్ దయ్యాలు ఉంటాయా, ఒరిజినల్ దయ్యాలు ఉంటాయా అని అనిపిస్తుంది. ఒరిజినల్ దయ్యం ఎప్పుడైనా చూసావా? చూడలేదు ఎప్పుడు. ఓ మై గాడ్, షిట్, నేను కూడా చూడలేదు కానీ రోజు చూస్తున్నా. నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఓకే, వెరీ గుడ్. అన్ని దాని అద్దంలో చూసుకుని అలా ఫీల్ అవుతూ ఉంటాను. ఓకే ఓకే ఫైన్. అద్దంలో నన్ను చూసుకున్న పాపం దేవుడు ఎంత బాగున్నాడు అనుకో. ఇక్కడ ఎవరు? నా కాళ్ళు చేతులు స్ట్రైట్ గా ఉన్నాయా, వంకర ఉన్నాయా అని చూసుకుంటా. అంటే నేనే డౌట్ వస్తుంది నేను దయ్యాన్న మనిషినా అని. అప్పుడు మీ ఫోటో చూసేస్తాను. నా ఫోటో చూడు, సూపర్. దయ్యాలను చూసి భయపడ్డప్పుడు దేవుడి ఫోటో చూస్తాం. శ్రీ ఆంజనేయం తలుచుకున్నప్పుడు నా ఫోటో చూస్తారు. మన సైడ్ రా, అరవన్ రా. చెప్పు. దిస్ ఈస్ వర్షిత. వర్షిత, సేమ్ కాస్ట్యూమ్, సేమ్ పింక్. మిమ్మల్ని కిచ్చిత. సేమ్ పేజ్. వెరీ గుడ్. వర్షిత, క్వశ్చన్ ఏంటంటే అర్ధరాత్రి హర్రర్ పిక్చర్లు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? నేను కూడా దయ్యానేమో మనుషుల మధ్య ఎందుకున్నానా అనిపిస్తుంది. అంటే నీకు క్లారిటీ ఉంది నేను మనిషిని కాదు దయ్యానే అని. సమ్ టైమ్స్ ఆటోమేటిక్ గా మనం దయ్యాలం అవుతాం కోపం వచ్చినప్పుడు కదా. దిస్ ఈస్ సైదాబి. సైదాబి, నువ్వు దయ్యానివి కానీ అందమైన దయ్యానివి. మనం వాటి మీద కూడా మూవీస్ తీస్తున్నామని వాటికి తెలుసా లేదా అని ఆలోచన. నీకు తెలిసిందంటే వాటికి తెలిసినట్టే కదా. యుమినా అంతే కదా, యుమినా అందమైన దయ్యం కదా. దిస్ ఇస్ దీక్షిత. ఇంకోసారి రాత్రిపూట హర్రర్ మూవీస్ చూడొద్దని అనిపిస్తుంది, మళ్ళీ చూస్తాం కదా. సినిమా సగం అమ్మో భయపడదు, దయ్యం వచ్చింది అమ్మో. ఏ అమ్మ అంటారు అప్పుడు నోరు మూసుకొని పండుకో అని పడుకుంటావు. బెడ్షీట్ లో చూసి అంతా ఉండదు కదా, అయిపోయేదాకా చూస్తాం. నిద్ర వచ్చినా కూడా అమ్మో తర్వాత ఏమైందో, దయ్యం వచ్చిందో రాలేదో. దిస్ ఈస్ యోగిత. యోగిత, ఏ యోగిత నువ్వేనా? మా ఇంట్లో కూడా ఏదైనా దయ్యం ఉందా అని ఆలోచిస్తా. ఫ్రెండ్షిప్ చేయడానికా? ఇలాగా పడుకొని ఉంటే ఇలాగ భుజం మీద మెల్లగా చేవేస్తాం, అది చల్లగా అనిపించడం, అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడైనా? అట్లాంటి ఏం కాదు, మా కూతురు అందాల రాక్షసి అని చెప్పి ఉండొచ్చు. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, పెళ్లి చూపుల్లో అబ్బాయిని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? హాయ్, దిస్ ఇస్ గ్లాడీ. గ్లాడీ, నైస్ నేమ్. థ్యాంక్ యూ. పెళ్ళయ్యాక కూడా బాయ్ బెస్టీతో బయటికి పంపిస్తావా అని అడుగుతా. పెళ్ళయ్యాక కూడా బాయ్ బెస్టీతో బయటికి పంపిస్తావా? పంపించకపోతే కట్టే. ఒకవేళ నేను జాబ్ చేసి అలసిపోయి వస్తే ఏం చేస్తావు అని అడుగుతా. అబ్బాయి ఉద్దేశం ఏంటంటే కాళ్ళు నొక్కమని, వేడిగా కాఫీ తీసుకురమ్మని. అంతేనా?
హాయ్ దిస్ ఈస్ నజీమా. అన్ని హెల్త్ టెస్ట్ చేయించుకొని రమ్మంట. అన్ని హెల్త్ చెకప్లు చేసుకొని వచ్చి నాకు ఎటువంటి రోగాలు లేవు, జబ్బులు లేవు, అవి అల్సర్లు, పల్సర్లు, రాజదూతులు ఇలాంటివి లేవు అంటే ఓకే. కూడా రాదు, వస్తుంది ఆటోమేటిక్గా పెళ్లి చేసుకున్నాక. రాదని చెప్తాడు. అది తెలియదమ్మా నీకు. అలా ఏం రాదు, తలకాయ నొప్పి. తలకాయ నొప్పి ఏం రాదా? తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. ఆడవాళ్లే ఆడవాళ్ళకి శత్రువు అని ఎందుకు అంటారు? హాయ్ దిస్ ఈస్ అఫ్రీన్. మేము ఇంకో అమ్మాయితో బాగా గొడవ పడగలం, కొట్టుకోగలం కాబట్టి. జుట్లు పట్టుకొని కొట్టుకోగలుగుతారు అంతేనా? ఎలా కొట్టుకుంటారు మీ ఇద్దరు? ఇప్పుడు నీ ఫ్రెండ్ ఎవరున్నారు చెప్పు. గ్లాడీ జుట్లు పట్టుకొని కొట్టుకోవాలి, చిన్న గొడవ. ఏంటి గొడవ మీ ఇద్దరి మధ్య? సరే ఒక్క చాక్లెట్ ఉంది, సగం సగం తీసుకుంటే కొంచెం ఎక్కువ తీసుకుందామే, లేకపోతే నువ్వు ఎక్కువ తీసుకున్నావు. కొట్టుకోండి. రెడీ 1 2 3. దీన్ని బట్టి ఆడియన్స్ మీకు ఏమర్థమైందంటే ఇద్దరిని పెళ్లి చేసుకునే అబ్బాయిలు చాలా స్ట్రాంగ్ గా బాడీ పెంచుకొని ముందే జిమ్కి వెళ్ళి రెడీ అయ్యి రావాలి, లేకపోతే మిమ్మల్ని కుమ్మి చంపేస్తారు వీళ్ళు. అమ్మాయిలు అబ్బాయిలతో శత్రుత్వం ఉండదు కాబట్టి అమ్మాయిలు అమ్మాయిలకే శత్రు కాదు. గ్లాడీ నా కోసం డ్రామా చేస్తుంది. మీ ఇద్దరికి గొడవ స్టార్ట్ అయింది. రెడీ 1 2 3 గో యాక్షన్. నా ఓడు నాకే సొంతం కాదు, ఎక్కడ రాసుంది చెప్పు, ఎక్కడ రాసుంది? ఇక్కడ రాసుంది. చింపి చూపించమని అయితే. అది గాయత్రి, నీకు చదవడం రావట్లేదు. గ్లాడీని పట్టుకుని అంత మాట అంటావా? అలా కొడతావా? బ్రేకప్. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఎస్, తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్. రూపాయితో పండుగ చేసుకోమంటే ఏ పండుగ చేసుకుంటావు? హాయ్ దిస్ ఈజ్ యశస్విని. రూపాయల పండుగ చేసుకుంటాం. రూపాయల పండుగ అది ఎట్లుంటది? మేము చేసుకుంటాం అది. మీరు చేసుకుంటారు 1 రూపాయి తోటి పండుగ. రూపాయి ఎక్కడ పెట్టి అంతేనా? సూపర్. నెక్స్ట్ ఎవరమ్మా ఆన్సర్? దిస్ ఈజ్ అంజలి. మహాశివరాత్రి రోజు ఉపవాసం చేసి ఆ 1 రూపాయి కూడా సేవ్ చేస్తాను. 1 రూపాయి కూడా సేవ్ చేస్తాను. సూపర్ కదా, రూపాయి కూడా సేవ్ చేస్తుంది. ఎంత సేవ్ చేస్తున్నావు, వెరీ గుడ్. తినకమ్మా, ఇంకా సన్నగా అయిపోతుంది. ఓకే. హాయ్ దిస్ ఈస్ బిందు. రూపాయి పిల్లలందరికి ఇచ్చి చాక్లెట్స్ తీసుకొని చిల్డ్రన్స్ డే చేసుకోమని చెప్పి. ఎన్ని చాక్లెట్లు వస్తాయమ్మా? 2 పిల్లలందరికి ఇస్తావు. 50 మంది పిల్లలకి రూపాయి ఇచ్చి చిల్డ్రన్స్ డే చేసుకోండిరా.